దుబ్బాక మున్సిపల్ పెండింగ్ లో ఉన్న పనులకు గాను 15 కోట్ల రూపాయలను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నియోజకవర్గ లబ్ధిదారులకు 141 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాకలో 20 వార్డులు 50 లక్షలు మొత్తం 10 కోట్లు మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 3 చెరువులకు గాను సుందరీకరణ కోసం 5 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. పనులను త్వరితగతిన టెండర్లను పిలవాలని మున్సిపల్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. దుబ్బాక నుంచి సిద్దిపేటకు వెళ్లే రోడ్డు రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో మరి లబ్ధిదారులకు అందరికి కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి దుబ్బాకలో మరి ఎన్నో రోజుల నుంచి మరి మున్సిపాలిటీ సంబంధించిన నిధులు పెండింగ్లో ఉండే మరి మొన్న 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా 10 కోట్ల మరి అన్ని వార్డులకు దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు సంబంధించి ప్రతి వార్డుకు కూడా 50 లక్షలకు డ్రైన్లకు కూడా మరి మంజూరు చేయడం జరిగింది. మరి మిగతా 5 కోట్ల రూపాయలు మరి రామసముద్రము, పెద్ద చెరువు, మరి దుంపలపల్లి పోయే చెరువు, ఆ 3 చెరువులకు కలిసి మరి ఒక 5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయినాయి. ఆ 5 కోట్ల రూపాయలతోటి 3 ట్యాంకులు కూడా బ్యూటిఫికేషన్ చేసి మరి సుందరీకరణ కోసము వచ్చిన డబ్బులు అవి. దాన్ని పూర్తి స్థాయిలో డిపిఆర్ తయారు చేసి త్వరలోనే ఆ 5 కోట్లకు సంబంధించిన నిధులు కూడా మరి డిపిఆర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మరి టెండర్ విలువమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మిగతాది మరి రామసముద్రం కానీ, పెద్ద చెరువు కానీ, చెరువుకట్ట కింద పూర్తిగా ప్రతిసారి సిపిఏజీ వాటర్ తోటి రోడ్డు మీదకి నీళ్ళు వచ్చి ఈ రోడ్డు డ్యామేజ్ అవుతున్నది. దానికి కూడా కట్టపొంటి పూర్తిగా డ్రైన్ కట్టి ఆ నీళ్లు కిందికి వదిలే విధంగా మరి ఏర్పాట్లు దానికోసం కూడా డిపిఆర్ తయారు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించింది మరి ధర్మాజిపేట నుంచి